హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్. సో ఇప్పుడే మీడియా షో మనందరి చైల్డ్హుడ్ ఫేవరెట్ సినిమా కరాటే కిడ్, దానికి సీక్వెల్గా లేకపోతే ఆ ఫ్రాంచైజీలో వచ్చిన కరాటే కిడ్ లెజెండ్ సినిమాని అయితే చూడడం జరిగింది. సో నాకు ఎందుకో ఆ చైల్డ్హుడ్ మనందరికీ చాలా ఫేవరెట్ సినిమా అవడం అండ్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చూడటం వల్ల ఈ సినిమా చూస్తున్నప్పుడు కొంచెం కొత్త క్యారెక్టర్స్ కనబడడం అండ్ అందులో జాకీ చాన్ గారికి ఇందులో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో దానివల్ల ఈ సినిమా అయితే అంతగా మనందరూ కనెక్ట్ అవ్వదు. బట్ బ్యూటిఫుల్గా డ్రామా అయితే చాలా బాగుంటుంది అండ్ డైరెక్టర్ మోర్ ఓవర్ వరల్డ్ బిల్డింగ్ ఎలా చేయాలి, ఆ జర్నీ మొత్తాన్ని, లేకపోతే డ్రామాని ఎక్కువగా ఇన్సిస్ట్ చేద్దామని, సో ఇవన్నిటి గురించి చాలా ఎక్కువగా తీసుకొని మనకి కరాటే కిడ్ ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే ఆయనకున్న డెడికేషన్, లేకపోతే ఆ కుర్రోడుకున్న ప్యాషన్ ఎలా అయినా కరాటే నేర్చుకోవాలనేది అండ్ అలాగే ఆ ట్రైనింగ్ అంతా కూడా జాకీ చాన్ ఎలాంటి ట్రైనింగ్ మూవ్స్ ఇస్తారు ఇవన్నింటినీ కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా. బట్ ఇందులో జాకీ చాన్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అండ్ సినిమా డ్యూరేషన్ చాలా తక్కువ అండ్ అంత పేసీగా కూడా పరిగెట్టదు అండ్ చాలా డ్రామా ఉండి చాలా ఎక్కువగా లవ్ స్టోరీని ఎక్కువగా ఎమోషన్స్ని ఎక్కువగా ఇన్బిల్డ్ చేస్తూ ఆ కరాటే కిడ్ అనే నేమ్కి ఎక్కువగా డిఫైన్ చేయలేకపోయారు. బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీట్ కరాటే టోర్నమెంట్ అయితే పెట్టారు ఈసారి. సో ఆ స్ట్రీట్ కరాటే దాంట్లో మన కరాటే కిడ్ ఎలా గెలిచాడు, సో దానికి జాకీ చాన్ ప్లస్ ఇంకొక పర్సన్ కూడా హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ చేసి ఈ పర్సన్ని కరాటే మీద కొంచెం ఇంట్రెస్ట్ నేర్పించి కొత్త టెక్నిక్స్ నేర్పించి సో అవతల ఆపోజిట్ పర్సన్ మీద గెలిచేలా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈసారి మెయిన్గా మీ అందరూ చెప్పినట్టు ఎమోషన్స్ని, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ని, అలాగే బ్రదర్ అండ్ ఓన్ బ్రదర్ ఎమోషన్స్ని, ఈ వీటన్నిటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తూ సినిమా మొత్తానికి కొంచెం డ్రామాటికల్గా కొంచెం ఎక్కువ చేశారు. బట్ ఎనీవేస్ మన చైల్డ్హుడ్ ఫేవరెట్ హీరో జాకీ చాన్ గారు కొంచెం ముసలు అయిపోవడం, ఆయన్ని కొంచెం స్క్రీన్ మీద చాలా తక్కువ ఇవ్వడం, ఆయన నుంచి మూవ్స్ అంతగా ఎక్కువగా చూపించకపోవడం, ఇవన్నిటిని కూడా మన చైల్డ్హుడ్గా మనంతా కూడా వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేసాం. కాబట్టి ఈ విషయంలో మనమైతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. కానీ బట్ ఒక వన్ టైం వాచబుల్గా మనందరూ కూడా సినిమాని అయితే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మన చైల్డ్హుడ్ చాలాసార్లు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసే ఉంటాం కాబట్టి మనందరం కూడా సో మళ్ళీ మరొకసారి ఆ ఫ్రాంచైజ్ మన ముందుకు వచ్చినప్పుడు సో ఇప్పుడు కరెక్ట్ టైంలో మనందరం కూడా సో హ్యాపీగా థియేటర్స్కి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకొని ఈ ఫ్రాంచైజ్ని మళ్ళీ మీరు మరొకసారి అయితే ఎంజాయ్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం.